అర్థమైందండి? ఏలీ కుటుంబాన్ని తన కోపంతో ఏం చేశాడండి? గద్దించాడండి. ఇంకా ఆమె చేసిన తప్పుకి ఏది అర్పించినా దానికి ప్రాయశ్చిత్తం జరగదండి. ఎందుకంటే దేవుడు వాస్తవానికి కోపంతో తన ఉగ్రతతో వాళ్ళని గద్దించాడు. మనకి ప్రకటన గ్రంథంలో బోర్లు ఉన్నాయి. బోర్లు ఊదినప్పుడు సముద్రంలో 3వ భాగం, భూమిలో 3వ భాగం నాశనమైంది. అంటే శేషం ఉందా లేదా? ఉందండి. పాత్రలో ఉగ్రత పాత్రలో ఎవరికి ఇచ్చారు? దేవదూతలకి, 7 దేవదూతలకి. వాస్తవంగా జీవుల్లో ఒకడు ఏం చేశాడంటే ఆ దేవుని కోపం అనే మద్యముతో నిండిన ఉగ్రత పాత్రల్ని ఎవరికి ఇచ్చాడు? ఆ దేవదూతలకి ఇచ్చాడు. అంటే ఆ పాత్రలు దేనితో నిండి ఉన్నాయి? దేవుని ఉగ్రత అనే మద్యంతో నిండి ఉన్నాయి. అవి భూమి మీద పడేసాయి, సముద్రం మీద పడేసాయి, నదుల మీద పడేసాయి. మొత్తం సమూలంగా నాశనం చేస్తుంది. శేషం ఉండదన్నమాట. కాబట్టి ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదండి. దేవుడు కోపంతో మనం దండించే పరిస్థితి మనం తెచ్చుకోకూడదండి. అలాగూ ఒక పట్టణం తెచ్చుకుంది. సొదొమ గొమొర్రా పట్టణం దేవుడు ఎలాగ శిక్షించాడంటే తన కోపంతో, ఉగ్రతతో ఆ పట్టణాన్ని శిక్షించాడు. నామరూపాలు ఉన్నాయి ఆ పట్టణానికి? లేవు. నామరూపాలు లేవు. దేవుడు